అంటే చాలామందికి డెబిట్ కార్డులు ఉంటాయి, కానీ డెబిట్ కార్డులు ఉన్న ఒక విషయం అయితే చాలా ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవచ్చు. అంటే రీసెంట్గా సర్వే ప్రకారం ఆర్బీఐ ఒక సర్వే చేసింది. అందులో చాలామంది చాలా మటుకు కస్టమర్లు ఇలాంటి సర్వీస్ అయితే యూజ్ చేసుకోలేదని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మీకు ఏ డెబిట్ కార్డు ఉన్నా, ఏ బ్యాంక్ డెబిట్ కార్డు ఉన్నా, ఆ డెబిట్ కార్డు నుంచి మీకు ఖచ్చితంగా ఒక యాక్సిడెంటల్ పాలసీ, ఇన్సూరెన్స్ పాలసీ అయితే ఖచ్చితంగా వస్తుంది. అయితే ఇది యాక్టివేట్లో ఉండడానికి మాత్రం మీ డెబిట్ కార్డ్ని ఒక ఏటీఎం విత్డ్రాల్ అన్న, అంటే 30 డేస్ నుంచి 90 డేస్ మధ్యలో ఒక ఏటీఎం విత్డ్రాల్ అన్న జరిగి ఉండాలి, ఒక ట్రాన్సాక్షన్ అన్న జరిగి ఉండాలి, లేకపోతే ఆన్లైన్ షాపింగ్ అయినా చేసి ఉండాలి. ఇలా చేయడం వల్ల మీ డెబిట్ కార్డు పైన ఉన్న యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ అయితే యాక్టివ్ మోడ్లో ఉంటుంది. అంటే మీకున్న డెబిట్ కార్డు టైప్ ఆఫ్ కార్డ్ని బట్టి, ఒక బ్యాంకుని బట్టి డిఫరెంట్ రేంజ్లో మీకు ఉంటుంది. అంటే 1 లక్ష నుంచి 10 లక్షల వరకు అయితే మీకు ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా వినియోగించుకోవాలని అయితే ఆర్బీఐ ఒక ఆర్టికల్, అంటే ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో చాలామంది కస్టమర్లు ఇది వినియోగించుకోవడం లేదని అయితే వాళ్ళ సర్వేలో చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇది అంటే మీరు 30 డేస్ నుంచి 90 డేస్ లోపల ఏదన్నా ఒక ట్రాన్సాక్షన్ చేస్తే మాత్రం మీ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ అయితే యాక్టివ్లో ఉంటుంది. అంటే మీకు ఒక సడన్గా యాక్సిడెంట్ అయినా, ఏదైనా జరిగినా కూడా మీరు దాన్ని వినియోగించుకోవచ్చు అని అయితే బ్యాంక్స్ మీకు దానికి డీటెయిల్స్ సంబంధించినవైతే బ్యాంక్ వెబ్సైట్లో ఖచ్చితంగా ఉంటుంది. మీకు ఉండే టైప్ ఆఫ్ కార్డ్ని బట్టి అయితే ఆ రేంజ్ ఉంటుంది. 1 lakh నుంచి 10 లక్షల, 1 లక్ష నుంచి 10 లక్షల వరకు అయితే మీరు ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ యూజ్ చేసుకోవచ్చు ఫ్రీగా. అంటే మీరు ఎటువంటి పేమెంట్ కూడా దీనికి అవసరం లేదని అయితే ఎక్స్పర్ట్స్ చెప్పడం జరుగుతుంది.